యేసుక్రీస్తు నామములో చేరవలసిన అందరికీ వందనాలు. ఈ దినం ఆరాధన శీర్షిక దానియేలు గ్రంథంలోని దేవుని లక్షణం. ఒక మాట ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుతాం. మహిమ కలిగిన మా దేవ, అద్భుతాలు చేయమా తండ్రి, నామములో వందనాలు. ఈ ఉదయకాలాన సంఘమంతా కూడి ఈ సన్నిధిలో చేరి మంచి గీతముల ద్వారా నేను ఆరాధించటం వచ్చినట్లుగా మాకు సహాయం చేయండి. ఆరాధన వర్తమానంలో మీ యొక్క సహాయాన్ని అందించండి. మీ యొక్క గొప్పతనాన్ని మేము అర్థం చేసుకున్నట్టు మా ప్రయాణంలో మీరే తోడుగా ఉంటుంది. రక్షకుడు యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వారా, దానియేలు గ్రంథంలోని దేవుని లక్షణాలు ఈ దినం ఒక 3 సంగతులను జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలోకి ప్రవేశిద్దాం. మొదటి అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదా రాజ్యం మీద దండెత్తి వచ్చి దాడి చేసిన తర్వాత మొదటి విడతలో అక్కడ నుండి కొంతమందిని పట్టుకొని బబులోను చెరకు తీసుకొని వస్తారు. అలా తీసుకొని రాబడినటువంటి వారిలో ఉన్నటువంటి ప్రముఖులలో ముఖ్యుడు దానియేలు గారు. అలాగా యూదుల్లో నుంచి తేబడినటువంటి వారిలో ఉన్నటువంటి ఇంకా ముఖ్యుడు షడ్రక్, మెషక్, అబేద్నెగో. రైట్, వీరి సంగతులు మనకు బాగా తెలుసు. అయితే ఈ దినం దేవుడి లక్షణాలలో మొదటి లక్షణాన్ని మేము ముందు ఉంచుతాను. మొదటి లక్షణం అవమానము కలగకుండా కాపాడే దేవుడు. అవమానమా? ఏ అవమానం, ఎవరికి అవమానం అన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గారు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే బబులోను యొక్క చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నప్పుడు అది ఇంకా బానిసత్వమే కదా. ఇప్పుడు బానిసలుగా ఉన్నటువంటి వీరేం చేయాలి అంటే రాజాజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. రాజు ఏం చేశాడు అంటే ఒక అశ్వనజ్ అనేటువంటి ఒక అధికారి చేతిలో కొంతమంది జ్ఞానులుగా లేదా ముఖ్యులుగా ప్రముఖులుగా ఉన్న వారందరినీ ఒక చోట గుంపుగా కూర్చి, వీరిని బాగుగా సిద్ధపరచండి, నా కోసం నా రాజ నగరులో ఉండేలాగా, నా రాజ సన్నిధిలో ఉండేలాగా వీరిని బాగా తయారు చేయండి, ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి రాజు అశ్వనజుకు కొంతమంది జ్ఞానం అప్పచెప్పారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి బానిసలలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చారు, అక్కడ ఉన్నారు. అందులో ఉన్నవారే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. అయితే వీరు ఏం చేయాలి అంటే రాజ సముఖంలో రాజు తినేటువంటి భోజనం ఏవైతే ఉంటుందో ఆ భోజనాన్ని వీరి దగ్గర కూడా తీసుకొని వస్తే ఆ భోజనాన్ని వీరు తినాలి కొన్ని రోజులు ఆ ట్రైనింగ్లో ఉన్నంత కాలం. ఆ తర్వాత ఒకనొక దినాన రాజు పిలిచినప్పుడు ఈ జ్ఞానులందరినీ, అంటే జ్ఞానులై ఉన్నటువంటి ఈ జ్ఞానులందరినీ తీసుకొని వెళ్ళి రాజ సముఖంలో నిలబెట్టాలి. అప్పుడు రాజు నా కొరకు నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాను ఈ గుంపులో అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అయితే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల విషయంలో జరిగినది ఏంటి అంటే వీరు రాజ సముఖంలో రాజు తినే ఆహారాన్ని భుజించడానికి ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోలేదు? కారణం ఏంటి అంటే రాజు తాను భోజనం చేయడానికన్నా ముందు ఆ భోజనాన్ని విగ్రహాలకు అర్పించి విగ్రహాలకు పూజ చేసి దాన్ని రాజుగారు పూజిస్తారు. సో అలాంటి ఆహారమే ఎవరి దగ్గర తీసుకొని రాబడుతుందంటే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వరకు తీసుకొని రాబడుతుంది. కాబట్టి ఆ ఆహారాన్ని తిని మేము అపవిత్రము కాకూడదని చెప్పి దానియేలు గారు మిగతా ముగ్గురు కూడా ఒక తీర్మానం చేసుకొని మరి ఏమన్నారంటే మాకు ఇవి వద్దు అని. అయితే అశ్వనజ్ ఏమంటున్నాడు, ఏమయ్యా మీరు వద్దంటున్నారు, కానీ మీరు తినకపోతే నాకు ప్రాణాపాయం, నేను ఇబ్బంది పడతాను. ఎందుకంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్ళాలి. అక్కడ మీ ముఖాలు కనుక సరిగా లేకపోతే నువ్వు సరిగా వీరికి తిండి పెట్టలేదని రాజు నన్ను తింటాడయ్యా, మీరెందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే అప్పుడు దానియేలు గారు ఒక సొల్యూషన్ ఇస్తారు. ఏంటి ఆ సొల్యూషన్ అంటే చూద్దాం. 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. భోజనమునకు శాఖ ధాన్యాదులను
పానమునకు నీళ్లును నీ దాసుల మాకు మాకిప్పించి దయచేసి 10 దినాల వరకు మమ్మల్ని పరీక్షించుము అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా మాకు రాజుగారి నుంచి వచ్చేటువంటి ఆ చికెన్లు, మటన్లు, బీఫ్లు ఇవన్నీ ఏమొద్దు మాకు, ఆ ద్రాక్ష రసాలు, జ్యూసులు ఏమొద్దు మాకు. నేనేం చేస్తామనంటే మీరు కాయగూరలు తీసుకురండి, ఆకుకూరలు, శాఖ ధాన్యాలు తీసుకురండి, ఆ ఒక్కటి తింటాము చాలు. ఒక 10 రోజులు మాకు టైం ఇవ్వండి, 10 రోజులు పరీక్షించండి, మేము ఎలా ఉన్నామో దాన్ని మీరు గమనించి దాని తర్వాత మమ్మల్ని ఆ ఆహారాన్ని ముట్టనివ్వకుండా అలాగే ట్రైనింగ్ పూర్తయ్యేలాగా చేయండి, ఒక్క 10 రోజులు పరీక్షించండి చాలు మమ్మల్ని అని చెప్పాడు. ఇది దానియేలు గారు చాలా నమ్మకంతో అతనికి ఇచ్చినటువంటి మాట. మరి ఈ 10 దినాల తర్వాత ఏమైంది అనేది త్వరగా చదువుతాను చూడండి. 15వ వచనం, 14వ వచనం చదువు. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము పూజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకు తీసివేసి వారికి శాఖ ధాన్యాలను ఇచ్చాను అన్నాడు. 10 దినాలు పరీక్షించాడు. ఆ పరీక్షలు మన వాళ్ళు ఏం చేశారు? నెగ్గారు, జయించారు. ఒకవేళ వారు జయించకుంటే వారికి ఏం కలుగుతుంది? అశ్వనిజు ముందు అవమానం కలుగుతుంది. వారికి అవమానం కలగకుండా వారిని భద్రపరిచిన వాడు, వారిని కాపాడిన వాడు ఎవరనంటే దేవుడే. మిగతా వారికి, దేవుడు నమ్మిన వారికి మధ్యలో ఆ ప్రత్యేకతను చూపించినటువంటి సంఘటన మనం ఇక్కడ గమనిస్తాం. ఒకవేళ అలా జరగకపోయినట్లయితే దేవుడి బిడ్డలకు ఏం కలిగేది? ఇక్కడ అవమానము కలిగేది. అయితే అవమానము కలగకుండా దేవుడు వారిని కాపాడాడు. అంతేకాదు 19వ వచనం చూడండి. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వారికి వారు ఎవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి అన్నారు. తర్వాత అందరినీ గుంపు మొత్తాన్ని తీసుకొచ్చి రాజు దగ్గర నిలబెడితే రాజుకు మిగతా వాళ్ళు ఎవరు నచ్చలేదంట. వీళ్ళు మాత్రమే కావాలని వీళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకొని తన దగ్గర పెట్టుకున్నారు. వారికి అవమానం కలిగేది, కానీ అవమానం కలగకుండా దేవుడు కాపాడి వారిని ఏం చేశాడు? హెచ్చించాడు. రాజు సముఖంలో వారు ఉండేలాగా వారిని హెచ్చించినటువంటి దేవుడు. ఈ అధ్యాయంలో ఈ ఆహారము విషయంలో వారికి అవమానం కలగకుండా కాపాడాడు కదా. అయితే 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుతా వినండి. ఇక్కడ 2వ వృత్తాంతం ఉంది. రాజు, నేను దాన్ని మరచిపోతుంది కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునియలుగా చేయబడదురు అన్నాడు. తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని చెబుతాను వినండి. ఒకరోజు రాజు కలగన్నాడట. అయితే ఆ కళ దాని భావం మీద ఆయనకు అర్థం అవడం ఉంది. సో నెక్స్ట్ డే రాజు దర్బార్కి వచ్చాడు, అందరినీ పిలిచాడు, ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూర్చోబెట్టి రాత్రి నేను కలగన్నాను, దాని భావం చెప్పండి అన్నాడు. అక్కడున్న వాళ్ళు, అయ్యా చెప్తామయ్యా, అసలు కళ ఏంటో చెప్పు, తర్వాత భావం చెప్తామనంటే రాజుగారు దిమ్మ తిరిగిపోయే మాట అన్నాడు. ఏమన్నాడు? కళ మర్చిపోయినా, మీరు కళ చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలా? ఇదేంటయ్యేది? కళ చెప్పాలంట, కళ భావం కూడా చెప్పాలి. ఎలా సాధ్యపడుతుంది అని వాళ్ళందరూ, ఇది సాధ్యమయ్యే పని కాదంటే సాధ్యం కాదన్నారో తుత్తునియా చేసి పడేస్తుంది మనందరినీ, మీ ఇంటిని మొత్తం తగలబెట్టేస్తా అన్నట్టుగా వారికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆ రాజు యొక్క కళను, కళ భావాన్ని చెప్పడానికి దేవుడు ఎవరిని అనుకున్నాడు తెలుసా? దానియేలు గారు. దానియేలు గారు ఏం చేశారో ఒకసారి చూద్దాం చూడండి. అదే 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 2వ అధ్యాయం 16వ వచనం చదువుతాం త్వరగా వినండి. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును ఏం చేశాడట? బతిమానుకున్నాడట. నేను చెప్తానయ్యా స్వప్న భావం, నేను చెప్తాను, కొంచెం టైంని అని చెప్పి రాజును బతిమలాడుకొని ఆయన కొంచెం టైంని ఆయన దగ్గర నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు చెప్పాడండి, ఇదిగో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి, దేవుడి దర్శన భావము, ఈ కళ భావము నాకు చెప్పులాగున మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పి వారిని ప్రోత్సహించి రాజు దగ్గర టైం తీసుకొని వచ్చాడు. దాని తర్వాత జరిగింది ఏంటి? రాజు యొక్క కళను చెప్పాడు, ఆ కళ యొక్క భావాన్ని కూడా దానియేలు గారి ద్వారా దేవుడు చెప్పించాడు.
ఒకసారి ఆలోచన చేద్దాం. ఇలా టైం తీసుకొని వచ్చి రాజుగారు దగ్గరికి దానియేలు గారు తర్వాత వెళ్ళినప్పుడు కళ చెప్పలేదంటే, కళ భావం చెప్పలేదంటే దానియేలుకి ఏమవుతుంది? అవమానం జరుగుతుంది. దానియేలుకి ఏమవుతుంది? శిక్ష వస్తుంది. కానీ అవమానం రాకుండా, అతనికి శిక్ష పడకుండా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కాపాడేది ఎవరు? దేవుడు. మొదటి లక్షణము దేవుడిలో మనం గమనించేది అవమానం కలగకుండా కాపాడేటువంటి దేవుడు. మన జీవితాల్లో కూడా మనము అవమానాలు పొందేటువంటి దశలో కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు యెహోషువ గ్రంథంలో ఒక మాటను రాయించి ఉంచాడు. చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. మనం చదువుతారా? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా, నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి విన్నానని యెహోవా యెహోషువతో అన్నాడు. అప్పుడు యెహోవా ఏమన్నాడంటే, నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నాను అన్నాడు. ఐగుప్తు అవమానం అంటే ఏంటి? ఇశ్రాయేలీయులు ఐగుప్తు అవమానంలో ఉన్నారు. అంటే ఏంటి? ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారు, చెరలో ఉన్నారు. అయితే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి వీరిని గురించి దేవుడు చెప్తున్నమాట, నీ ఐగుప్తు యొక్క అవమానాన్ని నేను ఏం చేశాను? దొరలించి వేశాను అంటున్నాను. మనందరి జీవితాల్లో కూడా ఐగుప్తు అవమానం ఇశ్రాయేలుకి ఎలా ఉండిందో, పాపపు అవమానం మన జీవితాల్లో ఉండింది. శాపం యొక్క అవమానం మన జీవితాల్లో ఉండింది. ఐగుప్తు దాసత్వంలో వాళ్ళు ఉన్నారు, పాపపు దాసత్వంలో మనం ఉండేవారు. అయితే దేవుడు వారిని ఏ రకంగా అవమానం నుంచి బయటకు తీసుకొని వచ్చాడో, నిన్ను నన్ను కూడా ఈ పాప దాసత్వ అవమానంలో నుండి బయటకు తీసుకుని తండ్రి అయిన దేవుడు మనందరినీ సమూహంలో చేర్చాడు. ఇలా చేర్చడానికి ఆయన పంపినటువంటి మహాదూత ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మహిమోన్నతమైనటువంటి స్థానం నుండి ఒక మట్టి దేహాన్ని ధరించుకొని కలువరి శిలువలో ఒక మామూలు వ్యక్తిగా ఆయన తనను తాను అర్పించుకున్నాడు. ఆ అర్పణలో ఏమున్నది? ఆయన మనిషిగా రావడంలో ఏమున్నది? మనిషిగా బ్రతకడంలో ఏమున్నది? మనిషిగా కలువరి శిలువలో తనను తాను అర్పించుకోవడంలో ఏమున్నది? ఆ శిలువ శ్రమలో పడడంలో ఏమున్నది అంటే అవమానం ఉన్నది. అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, క్విక్గా వినండి. 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. దేవుడుగా ఉన్న నేనేంటి, పరలోకంలో ఉన్న నేనేంటి, మట్టిగా ఉన్నటువంటి మానవ దేహంలోకి రావడం ఏంటి? ఇది ఆయన స్టేటస్గా అవమానమే కదా. కానీ ఆయన అలా ఆలోచించలేదు. అది అవమానమైనా సరే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. మనుషులతో ఆయన నడుస్తూ పరిసయ్యులతోనూ సద్దూకయ్యులతోనూ ప్రజలతోనూ పిచ్చివాడుగాను, మధ్యస్థిమితము చెల్లించినటువంటి వాడుగాను, బయల్జెబూలు యొక్క అధిపతిగాను, వ్యభిచారం ద్వారా పుట్టబడినటువంటి వ్యక్తిగాను ఆయన ఎంతగానో అవమానాన్ని భరించాడు ఈ లోకంలో. చివరికి ఆయన దేవదూషణ చేశాడని చెప్పి సిలువకు ఆయన అప్పగించడానికి నానా రకాలైనటువంటి యాగీలు చేసి నానా రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టి జడ్జిల దగ్గర తీసుకొని పోయి ఆయన ఎక్కడ పడితే అక్కడ ఆయన కొట్టడానికి, తన్నడానికి, ఇబ్బంది పెట్టడానికి తెగించినటువంటి ఆనాటి యూదులు ఆయన ఎంతగానో అవమానపరిచారు. ఒక 10 మంది ముందు నిన్ను నన్ను ఎవరైనా చెంప మీద కొడితేనే ఎంత అవమానంగా ఫీల్ అవుతాం మనం. నువ్వేంటి, నీ బతుకేంటి, నేనేంటి, నా బతుకేంటి.
లోకంలో చాలా చిన్నవారం కదా, నీకే అంత రోషం పుట్టుకొని వస్తుందా? 10 మందిలో నువ్వు ఎవరైనా ఒక మాట అంటే చెంప మీద అంత దెబ్బ కొడితే? అలాగైతే పరలోకంలో వేవేల దూతల చేత ప్రతి నిత్యము కొనియాడబడేటువంటి ఆ మహాదేవుడు ఈ దేహంలో వచ్చాడు. చేయని తప్పుకు శిక్షణ అనుభవించాడు, పిడిగుద్దులు గుర్తించుకున్నాడు, రక్తమంతా ధారలుగా కాచాడు కదా నీకోసం నా కోసం. అది ఎంత అవమానకరమైనటువంటి కార్యం అది. నీ అవమానాన్ని సహించి నన్ను గెలుచుకోవడమే ఆనందంగా భావించాడు దేవుడు. నన్ను పరలోకంలోకి చేర్చుకోవడం అది గొప్ప ఆనందంగా భావించి తనకున్న అవమానాన్నంతా నిర్లక్ష్య పెట్టి సంతోషంగా శిలువ శిక్షను భరించినటువంటి వాడు మా దేవుడు. అందుకే అక్కడ అన్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఏం ఆనందం? ఆయనకేం ఆనందం వస్తుంది? నువ్వు ఆయన దగ్గరకు వస్తే అదే ఆయనకు ఆనందం. నేను ఆయన దగ్గరికి వెళ్తే అదే ఆయనకు ఆనందం. మనము రావడానికి ఆయన దారి వేశాడు. ఆ దారి అవమానాల గుండా వేయబడినటువంటి దారి. మన అవమానాన్ని తొలగించి ఆయన మనకు ఆనందాన్ని ఇవ్వడానికి తానే సిలువలో బలి అయ్యాడు. మన అవమానాన్ని ఆయన ఆనందంగా మార్చివేశాడు. ఒకవేళ ఆలోచన చేద్దాం, క్రీస్తును నమ్మకుండా ఉన్నట్లయితే పరలోక రాజ్యము రాలేదు అని అంటే అది అవమానమా కాదా? అది అవమానమే. అట్టి స్థితి లేకుండా దేవుడితో పాటు ఉండేటువంటి ఆ మహత్వాక్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అని అంటే దేవుడు మనకు చేసినటువంటి మేలు యొక్క విలువ, ఆయన కాచిన శిలువలోని రక్తం యొక్క విలువ, ఆయన పొందిన దెబ్బల యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి. మొదటిది అవమానం కలగకుండా కాపాడినటువంటి దేవుడు. రెండవది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. బాకాను పిల్లను ద్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిభకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు, మెషకును, అబేద్నెగోయను రాజుతో ఇలాగ సెలవిచ్చింది. చాలండి. మొదటిది అవమానం కలగకుండా కాపాడేటువంటి దేవుడు. రెండవది అగ్ని కాల్చకుండా కాపాడినటువంటి దేవుడు. ఈ సందర్భంలో రాజు తన యొక్క ప్రతిమను తయారు చేశాడు, విగ్రహాన్ని తయారు చేశాడు. దేశమంతా ప్రకటించింది ఏంటి అని అంటే, మీరు మీ దేవుళ్ళకు పూజ చేయకూడదు, మీరు వచ్చి రాజు యొక్క విగ్రహానికి పూజ చేయాలి, సాష్టాంగపడి నమస్కరించాలి. అలా ఎవరైతే చేయరో వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పి ఈ అనౌన్స్మెంట్ రాజ్యం అంతా వెళ్ళిపోయింది. రాజ సన్నిధిలో ఉన్నటువంటి వారికి తెలుసు, దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అయితే అదే రాజగృహంలో మంచి పదవిలో ఉన్నటువంటి దానియేలు గారు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు వీరేం చేశారంటే రాజాజ్ఞను తిరస్కరించారు. రాజు నా ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాను అని చెప్పినప్పుడు, నీ ప్రతిమకు మేము మొక్కం, నీవు పడేసుకుంటే పడేసుకోవాలి. అగ్నిలో పడేస్తారా? అగ్నిలో పడేసుకో. మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మరి దేవుడు కాపాడగల సమర్థుడు. ఒకవేళ కాపాడలేదనుకో అది కూడా ఓకే మాకు. ఎందుకంటే కాపాడకపోతే మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అంతకన్నా భాగ్యం ఏముంది మాకు అనుకుంటున్నాం. అయితే వారు చేసిన తిరస్కారానికి వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయడమే కాదు, ఆ అగ్నిగుండం యొక్క ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రతను పెంచడానికి ఉన్నటువంటి అగ్ని కన్నా 7 అంతలు ఎక్కువగా ఇంకా మంటను పుట్టించాలని దాని ఇంకా 7 అంతలు ఎక్కువ మండే విధంగా దాన్ని తయారు చేసి ముగ్గురు తీసుకెళ్ళి లోపడేసారు. ఇక రాదనుకుంటున్నాడు, ఇంకా సత్యారాయణంగా కాలిపోతారు చూడు, నన్నే అవమానిస్తారా, నా మాట అయినప్పుడు వెళ్ళిపోతారా అని ఆయన లోపల అనుకుంటూ నవ్వుతూ చూస్తూ ఉంటే కనబడింది ఏంటి అంటే, ఆ వ్యక్తులు కాలిపోతూ కనపడలేదు, ఆ వ్యక్తులు పెడబొబ్బలు పెడుతూ కనపడలేదు, ఆ
ఆ వ్యక్తులు అలా నడుస్తూ ఉన్నారంట. అగ్నిలో ముగ్గురుని వేస్తే నలుగురు కనిపించారంట. ఆ తర్వాత జరిగినటువంటి సంగతులు మనకు తెలుసు. ఆయన పిలవగానే అగ్నిగుండంలో ఉన్నటువంటి వారు అలాగ బయట నడుచుకుంటూ వచ్చారట ముగ్గురు. వీళ్ళని పరీక్ష చేయండి అని చెప్పగానే ఆ ఉన్నవారు వచ్చి పరీక్ష చేస్తే వారి యొక్క వెంట్రుకలలో కూడా ఏది కాలిపోలేదంట. అసలు కాలిపోయిన వాసన కూడా రాలేదంట వాళ్ళ దగ్గర నుంచి. వాట్ ఎ ప్రొటెక్షన్ గాడ్ హ్యాస్ గివెన్ టు దెమ్. ఎంతటి భద్రత దేవుడు వారికి ఇచ్చాడో ఒకసారి గమనించండి. అగ్ని కాల్చకుండా వారిని కాపాడినటువంటి దేవుడు. మరి మన జీవితాల్లో అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. 1 పేతురు 4:12 తర్వాత గమనించండి. అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దండి అంటున్నాడు దేవుడు. దేవుడి కోసం కుటుంబంలో శ్రమలు భరిస్తున్నామా? దేవుడి కోసం సంఘంలో శ్రమలు భరిస్తున్నామా? దేవుడి కోసం మనం ఉద్యోగాలు చేసేటువంటి ప్రాంతాల్లో శ్రమలు అనుభవిస్తున్నామా? దేవుడు చెప్తున్నాడు, ఇది ఏదో జరిగిపోతుందని చెప్పి మీరు ఆశ్చర్యపోవద్దండి. మీరు పడే శ్రమ ఇది నేను అనుమతించిందే. మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం నేను ఇవ్వబోతున్నా. అగ్నిలో ఉన్నట్టుగా బాధపడుతున్నావు కదా, ఆ అగ్నిలో నుండి బయటకు తీసుకొని వచ్చేటువంటి సమర్థులను నేను దేవుడు మనందరికీ చెబుతూ ఉన్నాడు. వీరిని ఈ రకంగా అగ్నిలో నుండి కాపాడడమే కాదు, అసలు ఎటువంటి వారిని దేవుడు అగ్నిలో నుండి కాపాడతారంటే కీర్తన 68:2 తీయొద్దండి, చేస్తారు అర్థం చేసుకోండి. 68:2 భక్తిహీనులు మైనము వలె కరిగిపోవద్దు అని ఉంది. మరి భక్తి పరులు షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె నిలబడుతుంది. భక్తి లేకుండా ఉన్నట్లయితే నీ శ్రమలో కృంగిపోతావు, నీ ఆవేదనలో నలిగిపోతావు. అయ్యో ఏమవుతుందో అనేటువంటి ఆ బాధలో కృంగిపోయి దేవునికి దూరం అవుతావు, సంఘానికి దూరం అవుతావు, వాక్యానికి దూరం అవుతావు. దేవుడు చెప్తున్నమాట, మీలో భక్తి ఉంటే అండ్ దేర్ ఫర్ యూ టు ప్రొటెక్ట్ యూ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఫైర్. నీకు భక్తి ఉందా? నీకు సరైన భక్తి ఉంటే నేనున్నా నీకు అని చెప్తున్నాడు. భక్తిహీనులు ఏమవుతారు? మైనం వలె కరిగిపోతారు అని చెప్తున్నాడు. దేవుడు మనల్ని అగ్నిలో కూడా కాపాడేటువంటి దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమను మాత్రమే కాదు, తర్వాత రాబోతుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతారండి. 1వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోని అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయినది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెళ్ళడాయను కనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యకత లేదు. మీ యొద్ద మాకెంటి ప్రవేశములు కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. ఓకే, మనం గమనిస్తే 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఒకనొక చోట రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు అని ఉంటుంది. ఆయన 2వ రాకడలో రాబోతున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. దేని కొరకు ప్రత్యక్షం కాబోతున్నాడు? ఆయన చేయబోయేటువంటి కార్యములు ఏంటి అంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 15వ వచనం. ఆలకించుడి, మహాకోపంతో ప్రతికారం చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఒకవేళ భక్తిపరులుగా ఉంటే నిన్ను నన్ను దేవుడు అగ్ని నుండి కాపాడుతాడు. భక్తిపరులుగా ఉంటే రాబోయేటువంటి నరకం నుండి, ఆ అగ్నిగుండం నుండి కాపాడుతాడు. భక్తిహీనులుగా అయితే మైనము వలె కరిగిపోతాం శ్రమలలో. ఒకవేళ భక్తి లేకపోతే అది ఈ లోకంలో శ్రమలలో మైనముగా కరిగిపోవచ్చు, కృంగిపోవచ్చు. కానీ భక్తి లేకపోతే జరగబోయేటువంటి మహా దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటి అంటే, ఒకనాడు ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన అగ్ని జ్వాలలో వచ్చినప్పుడు, అగ్ని రూపముగా ఆయన వచ్చినప్పుడు భక్తిహీనులందరినీ ఆయన నశింపజేయుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన చేయబోయేటువంటి కార్యాల
భక్తి లేని ప్రతి ఒక్కరికి కూడా ఆయన విధించబోతున్నటువంటి శిక్ష అది చాలా భయంకరమైనటువంటి శిక్షగా ఉంది. సరే, మొదటిది అవమానం కలగకుండా కాపాడేటువంటి దేవుడు, రెండవది అగ్ని కాల్చకుండా కాపాడేటువంటి దేవుడు, మూడవది చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దానియేలు గ్రంథం 7వ వచనం. చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడ రాజుకు పూజ చేయాలి అని మరో ఆజ్ఞ వచ్చింది. ఎక్కడ గురించి మాట్లాడుతున్నాం? బబులోను చెరలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాం. రాజుకు పూజ చేయాలి, మీరు ఎవరికే ప్రార్థన చేయకూడదు, కేవలం ఈ దేశాధిపతికే మీరు ప్రార్థన చేయాలి, అలా చేయకపోతే మిమ్మల్ని సింహాల బోనులో వేస్తామని ఒక రూల్ పాస్ చేసిన తర్వాత జరిగింది. దానియేలు గారు ఆ రాజాజ్ఞను తిరస్కరించి ఆయన మునుపు చేస్తున్నట్టుగానే మారు దేవుడికి ఆయన ప్రార్థన చేసేటువంటి వాడుగా గమనించిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన తీసుకొని, ఇదిగో దానియేలు గారు నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రార్థన చేసుకుంటున్నాడని ఆయన తీసుకొచ్చి ఎక్కడ వేశారట? సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో దానియేలు గారిని పడేస్తే ఆకలితో ఉన్నటువంటి సింహాలు ఆయన చుట్టుముట్టారు. మరి ఈ సింహాల బోనులో దానియేలు గారి పరిస్థితి ఏంటి అంటే, మొదటిది అవమానం కలగకుండా కాపాడిన దేవుడు, రెండవది అగ్ని కాల్చకుండా కాపాడే దేవుడు, మూడవది అడవి జంతువులు చీల్చకుండా కాపాడినటువంటి దేవుడు. అక్కడ ఉన్నటువంటి ఆ అడవి జంతువులు, ఆ సింహాలు దానియేలు గారి మీద పడి ఆయనను భక్షించేటంతటి ఆకలి కలిగినటువంటి వాటిగా ఉన్నాయి. కానీ ఆయన సేవించుతున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆకలితో ఉన్నా సరే మీరు ఫాస్టింగ్లో ఉండాలి అని ఆ సింహాలకు దేవుడు ఆజ్ఞయించాడు. మీరు దానియేలు ముట్టరాదు అని ఆజ్ఞ ఇవ్వగా అడవి జంతువులన్నీ దానియేలు గారిని రక్షించడానికి అవన్నీ కూడా ఫాస్టింగ్ చేశారు. తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు. రాజుగారు వస్తారు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా, నీ దేవుడు నిన్ను కాపాడాడు అని ఆయన ప్రశ్న వేసినప్పుడు, బ్రహ్మాండంగా కాపాడినారయ్యా, నేను ఇంకా బతికే ఉన్నానంటే నీ దేవుడే నిజమైన దేవుడని ఆయనను బయటకు తీసుకొని వచ్చి, ఈయన సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడని, ఈయన మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని తీసుకొచ్చి సింహాల బోన్లో అలా పడవేయగానే అంతవరకు ఫాస్టింగ్లో ఉన్నటువంటి అడవి జంతువులు, ఈ సింహాలన్నీ ఒక్కసారిగా ఆ బోర్లోకి పడినటువంటి వారిని వెంటనే తీసుకొని జుజు చేసి పడేశారు. పిండి చేసి పడేసినారు. తర్వాత మీరు చదువుకోండి, పిండి చేసి పడేసినాడు ఒక్కొక్కరు. అంటే అంత ఆకలితో ఉన్నటువంటి అడవి జంతువులను దేవుడు ఏం చేశాడు? తన సేవకుని కాపాడడానికి ఆపేశాడు. ఇదే విధంగా ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉండగా నన్ను ఆ సింహపు కోరలో నుండి కాపాడినటువంటి మహా గొప్ప దేవుడు, యూదా గోత్రపు సింహము మన ప్రభువైన యేసుక్రీస్తు. మన జీవితం నాశనం కాకూడదని, మన జీవం పోకూడదని మన ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహమైనటువంటి ఆయన ఈ గర్జించు సింహము వలె తిరుగుతున్న ఈ అపవాది యొక్క ఏ ప్లాన్ వర్కౌట్ కాకుండా నీ ఎదుట, నా ఎదుట, నీ దగ్గర, నా దగ్గర, నీ మనసులో, నా మనసులో ఆయన నివసిస్తూ మనకు దారి చూపిస్తూ ఆ గర్జించు సింహము నుండి మనము సురక్షితంగా బయటకు పడి పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించనా అని ఎవరైనా అడిగినట్లయితే నేను ఆ పరలోకంలో వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? అవును, నేను సేవించుతున్నటువంటి దేవుడు నన్ను రక్షించాడు అని మనందరం కూడా పరలోకంలో వెళ్ళినప్పుడు చెప్పగలమా?
చెప్పగలగాలి. అలా చెప్పడానికే ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. మనలందరినీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేటువంటి ఒక గొప్ప మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. మొదటిది, అవమానం కలగకుండా కాపాడిన దేవుడు. రెండవది, అగ్ని కాల్చకుండా కాపాడిన దేవుడు.